హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఒక మంచి వ్లాగ్తో స్టార్ట్ చేద్దాం. సో ఏంటి ప్యాకింగ్ అని ఆలోచిస్తున్నారా? మళ్ళీ మేము వైజాగ్ వెళ్తున్నామండి. ఏంటబ్బా ఎప్పుడు చూసినా వైజాగే వెళ్తాం అనుకుంటారా? మీకు ఫ్యూచర్లో ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ నేను త్వరలోనే చూపిస్తాను. బట్ ఈసారి అయితే వైజాగ్ చాలా పర్పస్ మీద వెళ్తున్నాం. యానివర్సరీ అని, పండుగలని, బర్త్డేస్, సో అన్నీ ఒక మంత్లోనే పడ్డాం. సో ఇది మాకొక స్ట్రెచ్ అండ్ సమ్మర్ వెకేషన్ లాగా. సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ వచ్చేసామండి. ఇది మే స్టార్టింగ్ వీక్ వ్లాగ్. కొంచెం లేట్ అయింది, సారీ, కొన్ని స్కెడ్యూల్స్ వల్ల అవ్వలేకపోయింది. బట్ ఐఎమ్ షూర్ దట్ ఈ వ్లాగ్ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఇది 2 పార్ట్స్ కిందన ఉందండి, బికాజ్ ఆఫ్ మోర్ డేటా అండ్ అన్నీ చూపించాలి కాబట్టి మీకు నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఇస్తాం. సో దిగగానే ఫస్ట్ అండ్ మోస్ట్ చేసేది ఆకలి. సో అందుకని మేము న్యూ కాలనీలో ఉన్న బిన్నురాజ్ హోటల్కి వచ్చేసామండి. యాక్చువల్గా మా తమ్ముడికి నాకు ఇది ఫేవరెట్ సాంబార్ ఇడ్లీ. సో మస్ట్ ట్రై. న్యూ కాలనీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి బిన్నురాజ్ హోటల్కి వెళ్ళి. సో అక్కడి నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇంకా పండక్కి స్టార్ట్ అయ్యామండి మా ఒక కొత్త కార్లో. మీకు ఆల్రెడీ కార్ కోసం కూడా నేను ఒక వ్లాగ్ చేసి చూపించాను, అందుకే అది ఇంకా ఎల్బోర్డ్లోనే ఉంది. సో పండగ అంటే ఊర్లోని అని అంటున్నాను, అదేంటి నేను వెళ్ళిందే ఊరు కదా, మళ్ళీ అక్కడి నుంచి ఊరేంటి అని అనుకోవచ్చు. సో వైజాగ్ అనేది సిటీ అండి. సిటీ నుంచి మేము ఒక టౌన్కి వెళ్తున్నాం, వేర్ వీ కమ్ ఫ్రమ్. భీమిలిపట్నం అనేది అందరికీ ఐడియా ఉంటుంది. మోస్ట్లీ సమ్మర్స్లోని ఈ ఊరల్లోని అమ్మవారిని జాతరకి తీస్తారు. సో ఆ అమ్మవారు ఇంటి అమ్మవారు అవ్వచ్చు, ఊరమ్మవారు అవ్వచ్చు. సో ఇది మేము ఇప్పుడు వెళ్తుంది ఊరమ్మవారు. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఆ అమ్మవారిని జాతరలోకి తెస్తారు. సో అక్కడ ఏవైతే జరుగుతాయో పందిళ్ళు కానీ, పండగ విశేషాలు అండ్ ఆ పండగ ఎలా చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు అనేది ఈ వ్లాగ్. సో అక్కడి నుంచి మేము మెంగమారపేట అనే ఊరు వచ్చేసామండి. భీమిలిపట్నంకి ఆనుకొని 14 ఊర్లు ఉంటాయి. ప్రతి ఒక్క ఊరు ఒక విశిష్టత అండ్ ప్రతి ఒక్క ఊరికి ప్రతి సమ్మర్లో కాకుండా 5 ఇయర్స్కి పండుగలు అవుతాయి. సో ఈ పండగ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ తర్వాత అవుతుంది. అది ఈ పండగ స్పెషాలిటీ. ఎందుకంటే కరోనా టైంలోని డిస్టర్బెన్సెస్ వల్ల చాలామంది ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఆ ఇయర్స్ చెయ్యలేదు, ఒక కంటిన్యూస్ 4 ఇయర్స్. ఆ తర్వాత వేరే కారణాల వల్ల చేయలేకపోయాము. సో మొత్తానికి ఈ ఇయర్ అందరూ ఊరు పెద్దలు కానీ, బయట ఉన్నవాళ్ళు కానీ పూనుకొని మొత్తం దేవుడి కోసం ఏవైతే అమౌంట్ ఉంటుందో అది రేస్ చేసి, వాడి థమ్స్అప్ చెప్తున్నారు, సే హాయ్. సో ఈ పండగ అనేది ఇప్పుడు జరుపుతున్నారు. ఇది పండగ ఫస్ట్ డే అండి. సో ఫస్ట్ డే ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం అనేది ఈమె బలి కోరుకునే అమ్మవారు కాబట్టి ఏవైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో పోతురాజులు, కోడులు, ఇవన్నీ ఆమెకి బలించి ఆ తర్వాత అది నైవేద్యంగా ఇంటికి వచ్చిన చుట్టాలకి పెడతారు. సో పందిళ్ళు అయితే చూసారు కదండి, మొత్తం ఈకో ఫ్రెండ్లీ, ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. తోరణాలు కానీ, మామిడాకులు కానీ, బంతి పువ్వులు కానీ. అండ్ వీళ్ళందరినీ చూసి ఆల్మోస్ట్ నేనైతే 9 ఇయర్స్ అవుతుందండి. బికాజ్ 9 ఇయర్స్ బ్యాక్ అయితే మా పెళ్ళైన కొత్తల్లోని ఈ పండుగ చేశారు. ఆ తర్వాత వెన్ వి మూవ్డ్ అవుట్ ఫ్రమ్ వైజాగ్ నేను మళ్ళీ వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ చెప్పాను కదా, కానీ కొన్ని రీజన్స్ వల్ల అవ్వలేకపోయింది. బట్ ఈరోజు చాలా రంగరంగ వైభవంగా చేస్తున్నారు. అండ్ బీచ్ కానుకోవడం వల్ల దీని స్పెషాలిటీ ఇంకా యాడ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఊరిలో ఏ పండగలైనా సరే, అంటే ఏ గుడులైనా సరే మీకు బీచ్కి ఆనుకొనే ఉంటుంది. అక్కడ మీరు దూరంగా చూస్తున్నారు కదా, అది రావణ కాష్ట 3 డేస్ తర్వాత ఉంటుంది. ఈ పండుగ విశేషం ఏంటా అంటే మీకు ఆల్మోస్ట్ 5 డేస్ పండగ అవుతుందండి. ఫస్ట్ డే అయితే చాలా బాగా, అంటే లైక్ తిరునాళ్ళలాగా అవుతుంది. ఆ తర్వాత తొలేలు, జాతర, తిరునాళ్ళు, రావణ కాష్ట, ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేది, అలా అన్నమాట.
చాలా అంటే 5 రోజుల్లో 5 విశిష్టతలు అవుతాయి. సో ఇక్కడైతే ఫస్ట్ మేము గుడికి వచ్చేసామండి. అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది. సో ఈవిడే ఎరికిమాంబ, ఈవిడి పేరు మీదే ఈ జాతర అవుతుంది. సో ఈవిడి దర్శించుకున్న తర్వాత అక్కడ ఏవైతే ఉంటాయో అక్కడ అమ్ముతున్న ప్రసాదాలు కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే డిఫరెంట్ ఐటమ్సో చూద్దాం. నేను ఎందుకు ఈ వ్లాగ్ చేయాల్సిన కారణం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు మనం టౌన్స్లో కానీ సిటీస్లో కానీ కాదండి, వాళ్ళకి సొంత ఊర్లు అనేది ఉంటుంది. సో ఆ సొంత ఊర్లు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎంత బిజీగా ఉన్నా లేదంటే ఎంత టైట్ స్కెడ్యూల్స్లో ఉన్నా ఏదో ఒక్కరోజైనా ఇలాంటి పూజలకు కానీ ఇలాంటి మహిమగల రోజుల్లోని మనం ఖచ్చితంగా ఫ్యామిలీతో అటెండ్ అవ్వాలండి. బికాజ్ అవే మనకి బ్లెస్సింగ్స్, అవే స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ కూడా మనకి ఇస్తుంది. మేబీ మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా స్ట్రగుల్స్ ఉండొచ్చు, బట్ ఏవైనా ఆ పాయింట్లో మనం కలిసి వెళ్తే ఇట్స్ అ హోల్ కంప్లీట్ ఎనర్జీ. సో దానికోసమే ఈ ప్రయత్నం అండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ పండగ విశేషాలు? చూస్తున్నారు కదండి, అందరూ ట్రెడిషనల్ వేర్లోనే ఉండడానికి ట్రై చేశారు. బికాజ్ ఆ రోజు ఎంత వేడిగా ఉన్నా, ఎంత చెమటలు పడుతున్నా, ఇంకా కోస్టల్ ఏరియాస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా వేడిగా చెమటలతో హ్యూమిడిటీతో ఉంటుంది. బట్ స్టిల్ committed to wear traditional and come back to like home towns or temples అన్నమాట. సారీ, నా వాయిస్ అస్సలు బాగాలేదు. బికాజ్ నేను కంటిన్యూస్ ట్రావెల్ చేయడం వల్ల నా గొంతుకు కొంచెం ఇబ్బంది అయ్యింది. సో అవునండి, పండగలోని అనుకోవచ్చు చాలా తిన్నాను, తాగాను, అందుకని అది కూడా ఒక రీజనే. సో మాకు దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాము. సో అక్కడ ఇంకొంచెం చిన్న ఫోటోషూట్స్ అండ్ ఏవైతే మీరు చూస్తున్నారో వెనకాల రథాలు, అవన్నీ మనం రెగ్యులర్గా చూడం. సో తన్వి చాలా ఎక్సైట్ అయ్యింది. సో అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆ ఏరియా అంతా కవర్ చేసి ఇంకా అక్కడి నుంచి మేము మా బాప్ప వాళ్ళ ఇల్లు. బాప్ప అంటే ఎవరు అనుకోవచ్చు, బాప్ప అంటే డాడీ వాళ్ళ చెల్లి, మేనత్తని మేము బాప్ప అంటాం. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో వెళ్తున్నప్పుడు అక్కడ దూరంలోని మీకు రికార్డింగ్ డ్యాన్స్ అంటారండి, ఇది బాగా మాస్గా చెప్పాలంటే, లేదు అంటే అది ఒక లైక్ మ్యూజికల్ షో పెడుతున్నారు నైట్కి. సో చుట్టుపక్కల ఆ ఊరంతా మొత్తం మీకు ఏంటంటే లైటింగ్స్తోని అండ్ రంగుల రత్నాలతోని, ఎగ్జిబిషన్స్తోని, ఇవి చాలా వ్యాన్స్ అయితే ఆగున్నాయి. ఇవన్నీ నైట్కి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. సో అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళదే, మేనత్త వారి ఇంటికి మేము వెళ్ళాము. సో ఇది దారి. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా ఆకలితో ఉన్నామండి ఆల్మోస్ట్. ఇంక ఇప్పుడు ఏంటంటే స్పెషల్స్ ఏంటో చూద్దాం రండి. సో చూస్తున్నారు కదండి, ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద షామియానాలు అయితే పెట్టారు. బికాజ్ ఆ ఎండకు కానీ అంటే జనాలు అంతమంది వస్తారు. బట్ లైట్గా ఆ రోజు డ్రిజల్ అవుతుంది లక్కీగా. ఏమో మరి మా అదృష్టం ఏంటో. సో వచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య బయటకు వచ్చి వెల్కమ్ చెప్తున్నారు, రండి రండి రండి, ఎలా ఉన్నారు ఏంటి. ఇట్స్ ఎ గెస్ట్ ఫార్మాలిటీస్. సో వచ్చిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత ఇంకా లంచ్ స్టార్ట్ అయ్యిందండి. మటన్ కుర్మా అండ్ చికెన్ కర్రీ. ఈ పండుగలో స్పెషల్ ఐటెం ఏంటో చెప్పనా మీకు, పప్పు అండ్ చికెన్ చారు అంటారు. ఇదొక లోకల్ డిష్ అండి. ఓన్లీ కోస్టల్ ఏరియాస్లో మాత్రమే దొరుకుతుంది. సారీ, ఫిష్ ఈసారి ఇంక్లూడ్ అవ్వలేదు బికాజ్ చెప్పాను కదా యాటేస్తారని. సో ఆ యాటకున్న ఐటమ్స్తోనే మొత్తం ఏదైతే వంటకాలన్నీ అవుతాయి. సో సాంబార్, రసం ఇలాంటివి ఉండవు. ఇక్కడ ఏంటంటే ముద్దపప్పు, ఉల్లిపాయల చారు ఉంటుంది, దాన్నే చికెన్ చారు అంటారు. సో ఇంకా తినేసిన తర్వాత ఆల్మోస్ట్ 3:30 అయిందండి. ఇంకా జాతరకి మేము రెడీ అవుతున్నాం, అంటే ఈవినింగ్ తిరునాళ్ళ అవుతాయి. సో దానికి ఆ వేలో మేము వెళ్తుండగా చూస్తున్నాం లైక్ చాలామంది ఇంకా కోళ్ళు, దేవుడికి ఏవైతే నైవేద్యం ఇవ్వాలో అవన్నీ ఇంకా పెడుతున్నారు. మేము మార్నింగే మేము దర్శనం చేసేసుకున్నాం. బట్ వీళ్ళు ఇంకేంటంటే ఈవినింగ్ వెళ్ళి అక్కడి నుంచి తిరునాళ్ళకి కంటిన్యూ అవుతారనమాట.
సో చూస్తున్నారు కదండీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు కనబడుతుంది లైక్ హగ్స్, వార్మ్ వెల్కమ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా! బికాజ్ ఇవన్నీ ఏంటంటే అందరూ అందరిని మిస్ అయ్యాం. సో అది ఒకేసారి దగ్గర అయ్యేటప్పటికి మళ్ళీ రిఫ్రెష్ అయ్యాయి ఏవైతే మెమరీస్ గానీ, థాట్స్ గానీ. సో యాహ్! చూసారు కదా! అది ఆల్మోస్ట్ 4:00 అవుతుందండి. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి యాక్చువల్‌గా అయితే ముంజులు తిందామని బయటకొచ్చాం. కాకపోతే అందరూ బాగా హెవీగా తినడం వల్ల వి నీడ్ ఎ కాఫీ ఆర్ ఎ టీ. సో అక్కడున్న దగ్గరగా ఉన్న భీమిలిపట్నంకి దగ్గరలో ఉన్న ఒక కెఫే బార్‌లోకొచ్చామండి. సో అక్కడైతే కొంచెం వెదర్‌ని ఎంజాయ్ చేసి కొంచెం బీచ్ అని చాలా నా బుర్ర తింటుంది. సో ఒక్కసారి చూపిద్దామని దగ్గరగా బాగా బీచ్ ఆనుకునే ఉంది. అది చూపించిన తర్వాత మేమైతే కాఫీ తాగలేదు. వాళ్ళు తాగారు. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చేటప్పటికి మళ్ళీ ముంజులు కనబడ్డాయి. సో ముంజులైతే ఫినిష్ చేసుకొని ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉందండి. ఆ వ్యూలో నించొని ఇదంతా షూట్ చేసామనమాట. మోస్ట్‌లీ చాలా మట్టుగా షూటింగ్స్ ఈ మధ్యన ఏవైతే ఉన్నాయో అది వైజాగ్, భీమిలిపట్నం బీచ్‌లోనే అవుతున్నాయి. సో అందుకని మీకు ఇది ఇంకా విస్తీర్ణంగా చూపిస్తున్నాను. బికాజ్ ఎవరైతే ఫర్దర్‌గా వైజాగ్ ప్లాన్ చేస్తున్నారో ట్రావెల్ చేయడానికి టు విజిట్ భీమిలిపట్నం ఆల్సో. ఇప్పుడు వచ్చిన కోర్ట్ కానీ లేకపోతే శుభం కానీ అండ్ చాలా సినిమాలు రీసెంట్గా ఆల్మోస్ట్ 5-6 మూవీస్ ఏవైతే రిలీజ్ అయ్యాయో అవన్నీ ఈ ఏరియాలోని కవర్ చేసినవి. అంటే నేను చెప్పాను కదా, భీమిలికి వెళ్ళే దారిలో 14 ఊర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అందం అండి. బ్యాక్ వాటర్స్ ఉంటాయి ఒక ఊర్లో మొత్తం షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంటుంది. ఇంకో ఊర్లోని క్రాపింగ్ యూనిట్ ఉంటుంది. తర్వాత ఫిషర్‌మ్యాన్ అసోసియేషన్ ఉంటుంది. సో దట్ అక్కడి నుంచి చేపలు రవాణా అవుతాయి అన్నీ లైక్ వైజాగ్ కానీ వేరే ఊర్లకి. సో యాహ్! మళ్ళీ మేము వెనక్కి ఊరికొచ్చామండి. సో ఏవైతే జస్ట్ కొంచెం చిల్ అవ్వడానికి వెళ్ళామో అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూడగలుగుతున్నారు కదా, రంగుల రత్నం అనేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఫ్యాన్సీగా కొంచెం మనం వేరే పేరుతో పిలుచుకుంటున్నాం. రోలర్ కోస్టర్ అని అదని ఇదని. సో ఇంకా దారిలో రిటర్న్ అవుతుంటే మీకు చూడొచ్చండి, ఆల్మోస్ట్ తిరునాళ్ళ జాతరలు స్టార్ట్ అయిపోయి ఈసారి కేరళ డ్రమ్మిస్ట్లని తర్వాత అవతారాలు ఇవన్నీ ఫన్నీగా పిల్లలకి అర్థమయ్యేలాగా ఎంటర్టైన్మెంట్గా పెట్టారు. సో ఇవన్నీ ఏవైతే చూస్తున్నామో ఇది 5 ఏళ్ల క్రితం, ప్రతి 5 ఏళ్ళకి ఇంకా చెప్పాలంటే మేము చిన్నప్పుడు ప్రతి 5 ఏళ్ళకి చూసేవాళ్ళం అండి. ఈ కోయ డాన్సులు కానీ లేదంటే ఇలాగా అందరం కలుసుకోవడం, అందరూ కలిసి తినడం, ఇలా రోడ్ మీద షోస్, నైట్ ఏవైతే లైటింగ్స్ ఇవన్నీ చూసేవాళ్ళం. కానీ ఇప్పటి జనరేషన్కి ఇవి ఏవి తెలియదండి. బికాజ్ వి బికేమ్ ప్లాస్టిక్. యాక్చువల్గా మొత్తం కమర్షియల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అండ్ ప్లాస్టిక్గా బతుకుతున్నాం. అన్నీ ఇన్స్టెంట్గా రావాలి, ఏది మనం కష్టపడకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం కష్టపడితేనే మన కష్టాన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఏముందిలే ఈసారి లైట్ తీసుకోవచ్చు అని మేము కూడా అనుకోవచ్చు. కానీ ఐ వాంట్ టు షో దిస్ వాట్ ఎవర్ ది ఎపిక్ డేస్ ఆర్ ట్రెడిషనల్ డేస్ టు మై కిడ్. అందుకనే నేను తన్విని అంత ఎండల్లో కూడా తెచ్చాను, తనకి చూపించాను. నేను ఎంజాయ్ చేసిన చైల్డ్హుడ్ నా పాపకు కూడా ఇద్దాం అనుకున్నాను. అందుకనే కష్టమైన ఇబ్బందిగా ఉన్నా సరే మేము ట్రావెల్ చేసి ఆ వేడిలోనే ఉన్నాం. అండ్ బిలీవ్ మీ, షీ ఎంజాయ్డ్ ఎ లాట్. తను నిజంగా ఎంజాయ్ చేసింది ఏవైతే ఆ ఫ్యాన్సీ ఐటమ్స్. బికాజ్ అంతవరకు తను ఇలాంటివన్నీ యూట్యూబ్లో చూసింది కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి అక్కడ స్పానిష్ కల్చర్ కానీ ఇటాలియన్ కల్చర్ కానీ ఇంగ్లీష్ కల్చర్ అనుకోండి బేసికలీ, అది మాత్రం వాళ్ళకి వచ్చు. కానీ మన ట్రెడిషనల్ కల్చర్ మాత్రం ఎవరికి రాదు. రాముడు ఎవరో తెలీదు, కృష్ణుడు ఏం చేస్తాడో తెలీదు, శివుడు ఏం చేశాడో తెలీదు. సో ఇవన్నీ మనమే ఇంట్రడ్యూస్ చేయాలండి, మనమే చెప్పాలి వాళ్ళకి. కష్టంగా ఉన్నా కొంచెం ఇబ్బంది పడినా మీరు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ నేను ఏవైతే ఫోటోషూట్ చేస్తున్నానో అక్కడ ఇంకీ పింకీ పాంకీలు కానీ లేదంటే విచిత్రమైన రైమ్స్ కానీ చెప్పట్లేదు. ఈ కాలం పేరెంట్స్ దే ఆర్ వెరీ మచ్ లైక్ బాధ్యతగా ఉన్నారని అనుకోండి. హనుమాన్
చాలీసాలు, శ్లోకాలు ఇవన్నీ పిల్లలకి చెప్పి నేర్పిస్తున్నారు. అండ్ సీరియస్లీ నేను నా షూట్ టైంలో కూడా నేను అవి చూస్తున్నాను. అవి చూసి నిజంగా నాకు ఇన్స్పిరేషన్గా ఉంది. ఐ హోప్ ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉండాలి. నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ రూట్స్ అండి. రూట్స్ని ఫర్గెట్ అయిపోతే మనం మర్చిపోతాం. మనం మర్చిపోయాము అంటే ఆబ్వియస్గా పిల్లలు కూడా ఏదో ఒక రోజు మనల్ని మర్చిపోతారు. సో సో చూస్తున్నారు కదండి, మొత్తం విద్యుత్ దీపాలతో ఊరంతా వెలుగుతుంది. సో ఈవినింగ్స్ ఇలా ఉంటుంది. ఈవినింగ్ ఎప్పుడవుతుంది అని అన్నాను కదా, సో దీనికోసమే. కాకపోతే ఆ రోజు నైట్ అక్కడ స్టే చేయడానికి ఫీజిబిలిటీ లేదు మాకు. సో వీఆర్ బ్యాక్ టు సిటీ అనమాట. వైజాగ్ మేము మూవ్ అయ్యాం. కారణం కూడా ఉన్నది, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మా తమ్ముడు బర్త్డే. సో ఆ రోజు నైట్ కొంచెం మేము స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. సో అక్కడి నుంచి మేము అఫీషియల్ కాలనీ వచ్చేసామండి. అది మా కజిన్ ఇల్లు. సో దీస్ గైస్ హ్యాడ్ సమ్ ఫన్. సో అక్కడ టెర్రస్ మీద పైకి ఎక్కి ట్యాంక్ పైన కొంచెం క్రేజీగా వాటితోని కేక్ కటింగ్ చేయించాం. ఆ వ్యూస్ లైక్ ఇది మీరు చూస్తున్నారు. సో ఆ రోజు మూన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది పైనుంచి వ్యూ. ప్రతి ఇయర్ బర్త్డేకి మేము ఉండమండి వాడికి దగ్గరలో, కానీ ఇయర్ అందరం ఉన్నామని స్పెషల్గా ఉండాలని ఆ రోజు నైట్ ఎంజాయ్ చేసాం. సో మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ అవ్వగానే యాక్చువల్గా వీఆర్ వెరీ లేజీ ఫెలోస్. మార్నింగే స్లో మార్నింగ్, ఇట్ వాజ్ వెరీ స్లో మార్నింగ్. సో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎవరికి అంత ఓపికలు లేవు. సో జస్ట్ అలా పడుకొని లేచి కూర్చొని టీవీ చూస్తూ చిల్ అవుతున్నాం. కానీ ఎవ్వరికి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఐడియా మాత్రం రాలేదు. కానీ తప్పదు కదండి, ఏదోటి చేయాలి కదా. సో ఆ రోజు నైట్ ఉన్న గిన్నెలు కానీ ఏవైతే ఉన్నాయో ఇంకా మేమిద్దరం మా కజిన్స్ ఇద్దరం కలిపి ఇంకా అది క్లీన్ చేసాం. మేము దోశలు వేయడం స్టార్ట్ చేసాం. కాకపోతే ఇక ట్విస్ట్ ఏంటంటే మా దగ్గర మిక్సీ లేదు, ఏం చేద్దామన్నా మిక్సీ లేదు. సో ఇంకా తప్పక అండ్ గుడ్ ఓల్డ్ డేస్కి మేము వెంటనే వెళ్ళిపోయాము. లైక్ రోటి పచ్చడి చేసుకున్నాం. సో అదేంటి అనేది చూడండి. యాక్చువల్ బయటికి వెళ్ళి తినే ఆప్షన్ ఉంది, బట్ వీ చూస్ టు హ్యావ్ సమ్ హోమ్ ఫుడ్. ఎందుకంటే వివర్ లైక్ ఇంట్లోనే ఉందాం, కొంచెం కూజీగా ఉందాం అనుకున్నాం. అండ్ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ పండగలో ఉన్నారు, అంటే మా ఊర్లో ఉన్నారు. మేము మాత్రం ఇంటికి వచ్చేసి ఇలాగా చిల్ అవుతున్నాం. సో తినేసామండి, ఏదో అటు ఇటుగా తినేసాం. తినేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి లంచ్ కోసం ఏంటా అని ఆలోచిస్తుంటే ఫిష్ తినాలని ఐడియా వచ్చింది. సో ఇంకా సరదాగా అలాగా చూసారు కదా ఎండ ఎలా ఉందో, బీభత్సమైన ఎండ. అక్కడి నుంచి మేము పోర్ట్ హార్బర్కి వచ్చామండి. బికాజ్ వీ థాట్ దట్ విల్ గెట్ సమ్ ఫ్రెష్ ఫిషెస్ హియర్. యాక్చువల్గా బోట్స్ అయితే వెళ్ళట్లేదండి. 40 days వాళ్ళు ఏంటంటే బ్రీడింగ్ టైము. సో అందుకని బోట్స్ ఏవి వెళ్ళట్లేదు. ఏ చేపలైనా వల చేపలు మాత్రమే వెళ్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ గవర్నమెంట్ నిషేధిస్తుందండి బీచ్లోకి వెళ్ళి వల చేసుకోవడానికి, మీన్స్ ఫిషింగ్ చేసుకోవడానికి. సో కుక్కు అయితే ఫుల్ చిల్ అయిపోతుంది. బోట్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఇది హార్బర్ అని ఎందుకంటారు ఇప్పుడు మీకు అర్థమైందే ఉంటుంది. ద ప్లేస్ వేర్ బోట్స్ ఆర్ ఆల్ పార్క్, ఇట్స్ కాల్డ్ యాజ్ హార్బర్. సో ఇక్కడి నుంచి మీరు సిటీ, ఓల్డ్ సిటీ అండి ఇది. ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఓల్డ్ సిటీస్ ఎలా ఉంటాయో అలాగా ఇది రెల్లివీధి దగ్గరలో ఉన్న బీచ్ హార్బర్ పోర్ట్ సిటీ ఇది. సో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద బోట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చేపలు కొత్తవి ఏవైతే వస్తాయి అంటే అప్పుడే పట్టిన చేపలు అవన్నీ అక్కడే దిగుతాయి, రవాణా అవుతాయి. సో మీరు చూస్తున్నారు కదా ఇవి వంజరాలు. ఆ చేప ఇంకా బతికే ఉంది, ఇట్స్ సో ఫ్రెష్. సో ఐఎమ్ సో సారీ, ఎవరైతే ఫిష్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కలా ఉంటుంది. బట్ బిలీవ్ మీ, దీస్ ఆర్ గుడ్ ఫుడ్ ఫర్ హెల్త్. చికెన్, మటన్ వీటన్నిటికన్నా ఫిష్ చాలా మంచిది, సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. బట్ ఆప్షన్స్ ఏంటంటే ఎవరెవరు ఉన్న ప్రాంతాలు బట్టి అక్కడున్న లైక్ స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయి. సో వైజాగ్ వచ్చిన తర్వాత మనం ఫిష్ తినకుండా వెళ్ళడం అనేది ఒక పాపం. సో ఆ పాపం నేను చెయ్యను. సో చూస్తున్నారు కదండి, ఇది రకరకాలుగా ఉన్నాయి చేపలు అండ్ దే ఆర్ వెరీ ఫ్రెష్ ఫిష్. సో ఆ రోజు లంచ్ అండ్ డిన్నర్ ఫిష్తో అయిపోయిందండి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఊరు రావాల్సి వచ్చింది, అదే భీములపట్నం రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ మేము 5 o'clock స్టార్ట్ అయ్యి కళ్ళు తాగడానికి వచ్చాయి. క్రేజీగా ఉంది కదా వినడానికి, మీరు విన్నది కరెక్టే.
యాక్చువల్లీ ఐ డోంట్ బూస్, బట్ కళ్ళు అనేది చాలా మంచి డ్రింక్ అని అంటారండి హెల్త్కి. మార్నింగే ఎందుకు, ఈవినింగ్ కూడా తాగొచ్చు కదా అని. కాకపోతే మా బాబాయ్ ఎవరైతే ఉన్నారో అక్కడ, ఆయన మార్నింగ్ మాత్రమే ఫస్ట్ కళ్ళు ఏదైతే తీస్తారో అది చాలా హెల్దీ అని అన్నారు. సో అందుకని ఇంకా అక్కడి నుంచి వచ్చి తాగడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం మేము. సో అక్కడ మీరు చూసే ఉంటారు, ఫోటో షూట్స్ కూడా అవుతున్నాయండి. బికాజ్ మొత్తం అది బీచ్ ఏరియా కదా, సో ఎర్లీ మార్నింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి. సో వీళ్ళైతే ఫుల్ చిల్ అయిపోయారండి. కానీ నాకు మాత్రం ఫుల్గా ఆకలేస్తుంది. నేను తాగను, బట్ నేను తింటాను. నాకు కొంచెం తీసుకెళ్ళండి. దేర్ ఐ ఫౌండ్ రియలీ అ వెరీ రేర్ అండ్ అథెంటిక్ ఓల్డ్, మీరు జనరల్గా ఇది చాలా పల్లెటూరులోని అండ్ వెస్ట్ ఈస్ట్ గోదావరీస్ ఏరియాలో చూస్తారు. ఇలాగ పాకలోని ఇడ్లీలు. ఈ ఇడ్లీలకున్న స్పెషాలిటీ ఏంటి అంటే, వాళ్ళు ఒక డిఫరెంట్ కారప్పొడి ఇస్తారండి. అది రా కారప్పొడి. అది వేసుకొని బొంబాయి చట్నీ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్. మస్ట్ ట్రై అండి. ఇది భీమిలిపట్నంకి ఆనుకొని ఒక రోడ్ సైడ్ చిన్న ఇడ్లీ షాపు. తప్పకుండా తినండి. వీ ఎంజాయ్డ్ అలాట్. యాక్చువల్లీ నేను, బాసు అండ్ కుక్కు బాగా ఎంజాయ్ చేసాం. సో అక్కడ పక్కన మార్నింగ్ వైబ్స్ అంటే పండగ ఇంకా అవుతుందండి. ఎందుకంటే ఆ పక్కన ఆనుకునే బీచ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ అలా వాక్ వచ్చాం. ఇంకా వాక్ వచ్చిన తర్వాత ఇది నీళ్ళు చూసిన తర్వాత ఎక్కడ ఆగుతుంది, ఆ నీటిలోకి వెళ్ళి స్నానం చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఏదేదో చెప్పింది. సో ఇంకా నేను కూడా అలౌ చేశాను తనకి చేయడానికి. సో ఆ వ్యూవే మీరు చూస్తున్నారు. ఇది మార్నింగ్ అరౌండ్ 8:30 అండ్ వేడిగానే ఉంది, కానీ చాలా బాగుంది. బిలీవ్ మీ, సన్ రేస్ అండ్ బీచ్ ఈజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ డెడ్లీ కాంబినేషన్. మస్ట్ ట్రై. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా బోట్స్ ఏవి వెళ్ళట్లేదని. ఇది జస్ట్ ఏంటంటే వాళ్ళు హ్యాండ్తోని పుష్ చేసుకొని వెళ్ళగలరు. సో వల చేపలు అని అన్నాను కదా, అదే ఇది. కేవలం ఇందులో పడిన చేపలు మాత్రమే వాళ్ళు అమ్ముకోగలరు, ఏమైనా చేసుకోగలరు. సో చూస్తున్నారు కదండి, చాలా చిన్న చేపలు, బట్ చాలా టేస్టీగా ఉంటాయి తింటే మాత్రం. సో ఇది లైఫ్ ఆఫ్ ఫిషర్ మ్యాన్ అండి. వాళ్ళు మార్నింగ్ 5 o'clock వెళ్ళి పాపం వాళ్ళంతా వేసుకొని వస్తే అందులో వాళ్ళకి దొరికేవి అమ్ముకునేవి చాలా తక్కువ ఉంటాయి. మిగతాదంతా వేస్టేజ్. ఎందుకంటే ఆ చిన్న చేపలు ఎవ్వరూ మ్యాక్సిమం కొనరు. సో ఇంక అక్కడి నుంచి మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడ ఈ ఇల్లు స్పెషాలిటీ ఏంటి అంటే, వీళ్ళు బీచ్తో పాటు ఆనుకొని హిల్స్ మీద ఉంటారు. సో ఆ హిల్ ఇది తొట్లకొండ వెనకాల హిల్ అండి. అదే మీకు తొట్లకొండ ఐడియా ఉండుంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది మార్నింగ్ అరౌండ్ 12 o'clockకి, ఐ మీన్ ఆఫ్టర్నూన్ 12 o'clockకి మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఏంటని చూస్తున్నారా, అందరూ బిజీగా ఉన్నారు వంటలు వండడానికి. సో వండి వచ్చే లోపల, ఐ మీన్ అక్కడ వంటలు అయ్యే లోపల మేమేంటంటే షూటింగ్ స్పాట్కి వెళ్దాం అనుకున్నాం. సో మేము కంప్లీట్ ఇంకా భీమిలిపట్నం లోపలికి వెళ్దామని ఇంకా కార్ వేసుకొని బయలుదేరామండి. సో మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ సీనరీస్ ఏవైతే ఉన్నాయో అది ప్రాపర్ భీమిలిపట్నం అండి. మరో చరిత్ర నుంచి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన శుభం వరకు ఇక్కడే మూవీస్ అన్నీ తీశారు. ఇది గుడి ఏదైతే చూస్తున్నారో అది నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడే చాలా పాటలు, చాలా సీన్స్, క్లైమాక్స్ సీన్స్ కానీ, లేకపోతే హీరోయిన్ మీటింగ్ స్పాట్ కానీ, లేకపోతే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ మ్యాక్సిమం అంతా ఈ గుడిలోనే చేశారు. ఈ గుడి చాలా పురాతనమైనది అండ్ మోస్ట్లీ ఏంటంటే భీమిలి వచ్చిన వాళ్ళందరూ డూ విజిట్ ఈ గుడి ఒక్కసారి అయితే చూడండి. మేమైతే వెళ్ళాము, కాకపోతే పై వరకు వెళ్ళలేకపోయాం. ఎందుకంటే అప్పటికి మాకు కాల్స్ వస్తున్నాయి, ఇంటికి రండి, లైక్ లంచ్ టైం అయ్యింది కదా అని. సో అక్కడి వరకు వెళ్ళి దర్శనం చేసుకొని బయట నుంచి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామని మనసులో పెట్టుకొని వచ్చేసాం. సో ఇది మీరు చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంది. లైక్ మొన్న కోర్ట్ మూవీలో సీన్స్ కానీ, శుభం ఎవరైతే చూసారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ దీని ముందు నాని సినిమా క్లైమాక్స్ కానీ, లేకపోతే బాలకృష్ణ మూవీస్ కూడా చాలా మూవీస్ హీరోయిన్స్ ఇక్కడ విజిట్ చేశారండి. అక్కడ అవ్వైతే ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పింది మాకు ఇవన్నీ, ఇక్కడ ఎన్ని షూటింగ్స్ అయ్యాయి, ఏం జరుగుతుంది ఏంటి అని. అండ్ నేను బ్లాగ్ తీస్తున్నప్పుడు నేను కూడా ఏదో షూట్ చేస్తున్నానని పాపం ఆవిడ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇచ్చారు.
సో దర్శనం అయిపోయిందండి. ఇంటికి వెళ్తున్నాము వెనకాల. కానీ వెళ్ళే దారిలో అసలు ఆ వ్యూ ఉందండి. అసలు అక్కడ ఉన్నవాళ్ళు ఎంత లక్కీ అని అనిపించింది నాకు. రోజు పొద్దున్న లేచి బీచ్ చూడొచ్చు కదండి హ్యాపీగా. అక్కడ ఉన్న వాళ్ళకి అది తెలుసో తెలీదో కానీ మనలాంటి వాళ్ళు వెళ్తే మాత్రం వాట్ ఏ లక్కీ లైఫ్ దే హ్యావ్ అని అనుకుంటారు. సో యా, థర్డ్ డే అండి. థర్డ్ డే తిరునాళ్ళు ప్లస్ రావణ కాష్ట. ఏంటి ఆ సెకండ్ డే గురించి చెప్పలేదు అంట. సెకండ్ డే అవ్వలేదండి. సెకండ్ డే తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ వేరే వేరే యావిగేషన్స్లో అయిపోయి సో సెకండ్ డే వెళ్ళలేదు. ఇది థర్డ్ డే. ఇక్కడ ఏంటంటే సాయంత్రం తిరునాళ్ళు పెడతారు అండ్ దాంతోపాటు మనకి రావణ కాష్ట. సీత అయితే రెడీగా ఉంది. సో అక్కడ లోకల్ బాదం మిల్క్ ఒకటి దొరికిందండి మాకు. అది మేము తాగాము. మ్యాడ్, చాలా బాగుంది. సో ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి చేసుకున్నాం. కుక్కు చూడండి ఏం చేస్తుందో, వాటర్ పడుతుంది. యాక్చువల్గా తనకి ఇది చాలా ఎక్సైటింగ్గా ఎందుకు అనిపించిందంటే, మనకి ఇలా పట్టుకునే అవసరం లేదు, కానీ అక్కడ వాళ్ళకి మోటార్స్ అవి లేవు కాబట్టి లోకల్ మున్సిపాలిటీ వాటర్ ఏదైతే వస్తుందో అదే పట్టుకుంటారు. సో ఎప్పుడెప్పుడా అనుకొని వెయిట్ చేసి ఈవినింగ్ వచ్చేసిందండి. సో ఇక్కడ బయలుదేరాం మేము తిరునాళ్ళు చూడడానికి. సో ఇక్కడ రకరకాల ఐటమ్స్ పెట్టారండి. బేసికలీ మేము ఫుడీ కాబట్టి ఫుడ్ వైపు వెళ్తాం ఫస్ట్. సో అక్కడ ఏంటుందని చూస్తే కొబ్బరి మిఠాయి, మామిడి తాండ్ర అండ్ జిగురు తాండ్ర, శనగలు ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఎక్సైటింగ్గా మామిడి తాండ్ర అని అండ్ మీకు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇప్పుడు కొబ్బరి మిఠాయి అది తీసుకున్నాం మేము. సో రియలీ యమ్ అండి. అది లోకల్ ఫుడ్, చాలా బాగుంది. సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా రావణ కాష్ట్కి చూడడానికి లోపలికి వెళ్ళాం. జస్ట్ చెక్అవుట్. రావణ కాష్ట అని చెప్పి గుడిలోకి వెళ్తున్నాం ఏంటని చూస్తున్నారా. గుడిలో ఫస్ట్ కొంచెం దర్శనం చేసుకొని గుడి నుంచి ఆనుకొని మీకు ఫస్ట్ డే నేను మీకు చూపించాను, అక్కడ సెట్ వేస్తున్నారు రావణ కాష్ట్ది. అది చూడడానికి మేము వెళ్ళాం. దీని ముందు ఏంటంటే జబర్దస్త్ అప్పారావు గారు కానీ లేకపోతే జబర్దస్త్ టీం వచ్చి అక్కడ షో అయితే చేశారు. సమ్హౌ వి మిస్డ్ ఇట్. మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల అది అయిపోయింది షో. కానీ అక్కడి నుంచి మేము లోపలికి జనాలు చూసారా, ఆల్మోస్ట్ 50,000 మంది వచ్చారండి ఆ తిరునాళ్ళు చూడడానికి, ఆ రావణ కాష్ట చూడడానికి. సో స్టార్ట్ అయ్యిందండి, ఇంకా మామూలుగా లేదు. అసలు మాకు చెవులు అయితే బద్దలైపోయి, ఇది స్టార్టింగ్. సో అక్కడ రంగరంగ వైభవంగా మొత్తం విద్యుత్ దీపాల మధ్యన రకరకాల బాణాసంచ చూస్తున్నారు. అండ్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ వచ్చారు రిబ్బన్ కటింగ్ అనుకోండి ఏదైనా చేయడానికి. అండ్ అందరికన్నా అన్నిటికన్నా ది బెస్ట్ పార్ట్ కుక్కు అండ్ వాళ్ళ మావయ్య, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అది హ్యాపీగా వాడి భుజాల మీద కూర్చొని రియల్గా చిల్ అవుతూ చూసింది. ఎప్పుడు డౌట్ రాలేదా అండి ప్రతి ఒక్క జాతరలోని రావణ కాష్ట ఎందుకు అవుతుంది అని? ఇది నేను తెలుసుకుంది ఏంటి అంటే, మనలో ఉన్న అహం కానీ మనలో ఉన్న ఈవిల్ పవర్స్ ఏవైతే ఉంటాయో అప్పటి వరకు అక్యుములేట్ అయ్యి ఆ ఒక్క పర్టికులర్ రోజు ఏదో ఒక రూపంలో దహనం అయిపోతాయి. అది దేవుడి ద్వారా అయినా మన చుట్టూ ఉన్న జనాల ద్వారా అయినా. సో ఈ రావణ కాష్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి వాడైనా సరే ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా ఏదో ఒక్క రోజు ఖచ్చితంగా దానికి శిక్ష అయితే అనుభవించాలి. సో అది నేను తెలుసుకున్న నీతి ఇందులో నుంచి. మీరేం తెలుసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఏదైతే నేను చూపిస్తున్నానో అది మీ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ రికాల్ చేసినట్టుగా ఉండాలి. అండ్ తప్పకుండా ఇలాంటి జాతరలకి ఇలాంటి పండగలకి మీరు కూడా వెళ్ళాలి. ఈ రావణ కాష్ట ఇంకా స్పెషల్ ఎందుకు అంటే, ఆ రోజు ఆపరేషన్ సింధూర్ మోదీ గారు అనౌన్స్ చేశారు. సో ఆ రోజు వాళ్ళు అరిచిన అరుపులు కూడా నేను వినిపించలేను మీకు, బట్ ఆ రోజు వాళ్ళు ఆ రావణ కాష్ట అవుతుంటే అందరు ఫోన్స్లో పాపప్ అవ్వడం వల్ల వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని చాలా గట్టిగా అరిచారండి. సో ఆ రోజు చాలా మెమరబుల్ అండ్ గుర్తుండిపోయే రోజు అనే అనుకోండి. సో ఎవరైతే ఆ పలగం అటాక్లోని చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళ
వాళ్ళు రివెంజ్ అయితే తీసుకున్నారండి ఖచ్చితంగా మోదీ గారు. అండ్ వీఆర్ ఆనర్ టు హ్యావ్ సచ్ ఇన్స్పిరేషన్ అండ్ బ్రేవ్ పిఎం టు అవర్ ఇండియా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అండ్ ఇలా కంటిన్యూస్ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇస్తూ ఉండండి. మీకు ఇంకా ఫర్దర్గా ఇంకా 2 వ్లాగ్స్, మంచి వ్లాగ్స్ మీ ముందు త్వరలోనే ఉంటాం. సో ఆ రోజైతే మేము ఈ డిన్నర్ యమ్మీ డిన్నర్తో ఫినిష్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.